గౌరవనీయులైన పార్టీ అధ్యక్షులకు, సభ్యులకు అందరికీ నా నమస్కారాలు. మీకు తెలుసు పార్టీకి నేను ఎంత త్యాగం చేశాను, మీకు తెలుసు ప్రజలకు నేను ఎంత సేవ చేశాను, మీకు తెలుసు మీరంతా నన్ను ఎంత గౌరవిస్తారో మీకు తెలుసు. మీకు తెలుసు అని ఏంటంట పీక్కుంటున్నావు? ఏంటండి చేసిన త్యాగం? పోనీ నువ్వు చేసిన త్యాగం ఏంటో చెప్పరా? ఇంతసేపు నీ సొదవింటూ కూర్చోటమేరా మేము చేసిన గొప్ప త్యాగం. 5 ఏళ్ల క్రితం ఎన్నికలకు ఇచ్చిన జీపును తిరిగి ఇవ్వకుండా తిరిగి తిప్పుకుంటున్నావే. త్యాగాల గురించి నువ్వు మాట్లాడితే ఏరత మైక్ మీద ఏంట్రా ప్రశాంతంగా ఉండండి. పార్టీ సమావేశాల్లో కుర్చీలతో కొట్టుకోవడం, చొక్కాలు చించుకోవడం, బూతులు తిట్టుకోవడం కాదు మన లక్ష్యం. ఈనాటి సమావేశ ముఖ్యోద్దేశం రాబోయే ఎన్నికల్లో మన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ గోవిందరావు గారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా అన్నది. ఇయ్యడానికి లేదంటే నీకు సీట్ ఇవ్వమను కుల సంఘం పెట్టి కుతకుతలాడిస్తా. గోవిందరావు గారు, ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యం. అంటే నీకు టికెట్ ఇవ్వడం సభ్యుల వరకు ఇష్టం లేదు. రైస్ మిల్లులో మూటల మోసవాళ్ళని తీసుకొచ్చి సభ్యులు అంటారా ఏమిటండి? క్షమించండి, ఎక్కువ మాటలు అనవసరం. మీరు లంచాలు తీసుకున్నట్టు కూడా మీ మీద చాలా అభియోగాలు వచ్చాయి. మీకు టికెట్ ఇవ్వడం కుదరదు. నాకు టికెట్ కూడా మీ పార్టీ ఎలా గెలుస్తుందో నేను. అలాగే చూడండి. మీరు రండి, వాళ్ళతో మీకెందుకు గొడవ? మీ కెపాసిటీ వాళ్ళకేం తెలుసు? మీ ఎడంకాలు చెప్పు నిలబెట్టండి, ఎమ్మెల్యే గెలుస్తుంది. చెప్పినట్టు నిలబెడతావరా? చెప్పుటి చెప్పు కదయ్య గారు. ఎవడైతే మీ పక్కన చేతులు కట్టుకుని కుక్కలా విశ్వాసంగా పడి ఉంటాడు వాడు నిలబెట్టండి, గెలిచిపోతాడు. నా పక్కన చేతులు కట్టుకుని ఎవడు నిలబడతాడు రా? ఉన్న ఒక సుబ్బారావు పోయాడు. వీళ్ళు చూస్తే ఎదవలు. నువ్వేరా? ఈ అవతారాన్ని నిలబెడుతున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపాదించిన 50 ఎకరాల కొబ్బరి తోట, థియేటరు, అవసరమైతే దాని నగలు కూడా అమ్మి అవతారాన్ని గెలిపిస్తాను. ఇండిపెండెంట్ గా నిలబెడతాను. ఓటర్ మహాశైలారా, నాయకులు 2 రకాలు. ప్రజల కోసం బతికేవాళ్ళు, ప్రజల మీద పడి బతికేవాళ్ళు. అవతారం అనే యువకుడు ప్రజల కోసం పుట్టిన మనిషి. ఓట్లు వేసి మీరు గెలిపిస్తే అతను మీకు కుక్కలా విశ్వాసం చూపిస్తాడు, ఎద్దులాగా చాకరీ చేస్తాడు. పెళ్లి చేసుకుంటే ప్రజా జీవితానికి భార్యాబిడ్డలు అడ్డొస్తారనే ఉద్దేశంతో పెళ్లికి దూరంగా ఉన్న త్యాగధనుడి అవతారం. ఓట్లు వేసేదా నీ మొహం చూసా, నా మొహం చూసా? మీ ముఖం చూసి సార్. మనం చేయతాడు అది చేయి, తిరగదీస్తా. ఏంటి ఆ మైక్ సెట్ గోవిందంగాడు లోపలుంటే నేను బయట ఆగాల? కనీసం ఆడి దగ్గర డిపాజిట్ చిల్లర ఉందా? లేకపోతే అది కూడా నేను ఎలా అడుగు? రే రే, నామినేషన్ ఇవ్వడానికి వచ్చి అలాగా వాళ్ళగా ఏంట్రా? మీకే కాన్సెషన్ లేనప్పుడు ఇచ్చానా నేను పరిపాలిస్తారా మీరే? ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? మా కులం అధికారంలోకి రాని ఒక్కొక్కని ఏర్తా. సైలెన్స్ ప్లీజ్. మీరు బయట వెయిట్ చేయండి. ఇంతకు మీ అభ్యర్థి? ఇతనేనండి. పేరు? అవతారం. అవును సార్, ఇది నా కొత్త అవతారం. ఇదంతా వీరిదయ. బట్ మై నేమ్ ఈజ్ ఎం ధర్మరాజు ఎంఏ, సన్ ఆఫ్ రావ్ బహదూర్ మిరియం కనకలింగేశ్వరరాజు, గ్రాండ్ సన్ ఆఫ్ మిరియం కనకాంబరరాజు ఆఫ్ ఎత్తిపోతల సంస్థ. ఐ సీ. అయితే మీది రాజవంశం అన్నమాట. ఆఫ్ కోర్స్. మా ముత్తాత గారికి బర్మాలోను, మా తాతగారికి జర్మనీలోను ఫ్యాక్టరీలు ఉండేవి. 2వ ప్రపంచ యుద్ధంలో బాంబులు పడి ఆ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆ రోజుల్లో మా తాతగారి సభకు మంత్రులు వెళ్ళేవారు. ఇప్పుడు మంత్రిసభకు నేను వెళ్ళబోతున్నాను. డేస్ హ్యావ్ చేంజ్డ్ యు సీ. ఎం ధర్మరాజు గారికి మీ ఓటు వేయాలి. ఎం ధర్మరాజు గారికి మీ ఓటు వేయాలి. పావురం గుర్తుకే మీ ఓటు వేయాలి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం. ధర్మరాజు గారికి మీ ఓటు వేయాలి. ఎం ధర్మరాజు గారికి మీ ఓటు వేయాలి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పావురం గుర్తుకే మీ ఓటు వేయాలి. ధర్మరాజు గారికి మీ ఓటు వేయాలి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మన రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గానికి చెందిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఫలితాలు త్వరలో ప్రకటించబడతాయి.
ఏంట్రా ఇంకా ఏరుతున్నారో? అడిగినోడికి నోట్ల కట్టలు, అడగనోడికి సారా పాకెట్లు ఇచ్చింది మానం. అడిగినమ్మకు వెంకటగిరి చీర, అడగనమ్మకు వెంకటేశ్వర స్వామి పాఠం ఇచ్చింది మానం. కనీసం సీకోటానికి పప్పరమింటు బిల్ల కూడా అయ్యింది వీళ్ళకు. డిపాజిట్ కూడా వస్తున్నట్రా. అవతల కౌంట్కి దొరుకుతుంటే గజ్జి కుక్కల కట్ట కుయ్యి కుయ్యమంటావు. కుయ్యమని ఎవరంటారో ఏరుతున్నారుగా. ఏరని తేల్తది, ఒక్కొక్కలని ఏరతా. ఏంటా ఏరేది? వాళ్ళ కట్ల బొగ్గులా అవుతారు. ఆయన ఏదో డబ్బంచాను కానీ మనకి డిపాజిట్ వస్తుందంటావా? వచ్చినా ఆనందమేనండి, రాకపోయినా సంతోషమేనండి. నిజమే మరి. నీ సొమ్మే పోయింది, మొక్కుపోయి ఇది కొరికిప్పుడు నా తిను. రూమ్ కడదాం బావా. అత్తమానం అదే అయ్యగారు ఇలాగ తీస్తా. అవతల కౌంట్కి దొరుకుతుంటే మా సరసాలతో తాడరా. ఇలా ఇలా మంచి మీద తగలడి. అమ్మో, మీ ముందు కూర్చోవడమా? నేను అలా బయటికి వెళ్ళొస్తాను. సరేలే. తమ్ము కొట్టుకోవటానికి మీరంటే భయమే. కొత్త భయమా? ఇది ఇది అందుకే రూమ్ కడదాం అంటున్నా. లోపల కాల్చుకోవచ్చుగా. లోపల గోవిందరావు గారు ఉన్నారు. ఉంటే అమ్మో, ఆయన ముందు సిగరెట్ కాల్చడమే. బావా ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు 1500 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. అవతారం ఒకసారి తప్పండి, తమరి పెద్దోళ్ళకి వెళ్ళకూడదు. అది కాదురా, నీకు 1500 ఓట్ల మెజార్టీ వచ్చారా? విన్నానండి. లాలాపేట వాళ్ళంతా నా కులపడలే. వాళ్ళంతా నీకే గుర్తిస్తుంటారు. కాకపోతే బుడంచెరు డబ్బాలు ఇప్పుడే తెరిచారు. వాళ్ళే కాస్త చూడరా. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు 3500 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. అయితే బుడంచెరు ఓట్లు కూడా నాకేనన్నమాట. ఓట్లు మెజార్టీ వచ్చాక అందుకే తోసుకుమని వెళ్తున్నాడు. లేకపోతే నేనంటే అడిగేది. అవుతారు ఇలా వచ్చి కూర్చో. అయ్యగారు వస్తారేమో. వచ్చినప్పుడు లేగొచ్చులే, అందా కూర్చో. ఎం ధర్మరాజు 12800 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఎం ధర్మరాజు 22300 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. ఏదో కులసంగం పెట్టి కొత్త కొత్తలాడిస్తానన్నా. నీకు డిపాజిట్ కూడా రాత్రా. ఊరికే సంబరపడమాక, మా ఊరి డబ్బాలు కూడా తెరవని అప్పుడు ఏర్తా. ఓరి పిచ్చి శంకరయ్య, మేము ఎక్కువ దొంగొట్టు గుద్దింది మీ ఊళ్ళోనారా? ఎరా అవుతారా? ఇప్పటికైనా నమ్ముతావా నా చెప్పు నిలబెట్టినా గెలుస్తుందని? ఏంటి గోవిందం, అల్లు నెత్తికెక్కారా? నన్ను గోవిందం అని పేరు పెట్టి పిలుస్తున్నావా? నీ పేరు అదేగా గోవిందం. ఎం ధర్మరాజు 45000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. చెప్పు తగులుతోందిరా. తగులుతోందా? అయితే దూరంగా వెళ్ళి నిలబడు. ఒరే అవతారం, నువ్వేనంటారా ఇట్లా మాట్లాడేది? నా ఎం ధర్మరాజు, ఎంఏ ఆఫ్ ఎత్తిపోతల సంస్థానం. ఒరే, నీకు ఎంత మెజారిటీ వస్తే మాత్రం నా మనిషి మీద చేయేస్తావురా? ఆడిస్తుంటే చేయి తగిలింది, తీసేయమంటావా? పర్వాలేదు, వేసుకోమంటుంది. ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం ధర్మరాజు 52300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ధర్మరాజు గారికి, ధర్మరాజు గారికి, ధర్మరాజు గారికి, ధర్మరాజు గారికి, ఎమ్మెల్యే 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 ధర్మరాజు గారికి.
చూసావా, నేను అప్పుడే చెప్పానుగా ఆ మనిషిని నమ్మద్దని. వినిపించుకున్నావా? నువ్వంత ఇదిగా వెళ్తే కనీసం పలకరించాడా? చచ్చా, అదేం లేదు. పాపం జనం కదా. అంతేకాకుండా దండలేసి మొహం కూడా కప్పేశారు. కావాలంటే చూడు, సాయంత్రం వచ్చి నన్ను తప్పకుండా కలుసుకుంటా.